గారు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అయితే ఈరోజు ఎటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్కీములు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అలవెన్స్లు కానీ ఏవి కూడా రావట్లేదని ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం నుంచి అయితే రావాల్సినటువంటి బెనిఫిట్సే కాకుండా కాంట్రాక్ట్ నుంచి చెల్లించవలసినటువంటి మంత్లీ వేజెస్ కూడా ఇన్ టైంకి చెల్లించట్లేదని కూడా ఈరోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు, వాళ్ళ మాటలు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ప్రధాన మీ సమస్యలు ఏంటి? మేము ఇప్పుడు మహారాజ్ ఆసుపత్రిలో పనిచేసిన 20 సంవత్సరాల కంచి అవుతుందండి. నా పేరు పాపయ్యమ్మ. మేము కోవిడ్లో కూడా మా ప్యానల్ ఇదేంటి తెగించి చేసాము. ఆ రోజు కూడా మాకు రూపాయి ఇవ్వలేదు. ఈ కాంట్రాక్టు 5 సంవత్సరాలకు ఒక చుట్టూ 5 సంవత్సరాలకు ఒక చుట్టూ వస్తుండు. మా జీతాలు మట్టు కరెక్ట్గా ఇవ్వలేదు. 3 నెలలు 4 నెలలు అయితే కానీ జీతాలు ఇవ్వలేదు. అడిగితే మాకు బిల్లులు కావాలంటారు. ఇప్పుడు వచ్చే ఆవిడ ఉమాపతి జాగోలోకి వచ్చింది. ఆవిడ వచ్చి ఇప్పుడంతే వార్డుకు ఒకరు పని చేయమంటుంది, 10 మందిని తీసేయమంటుంది, సూపర్వైజర్లతో సహా 10 మందిని తీసేయమంటుంది. మేము చేసే పని ఇప్పుడు వార్డు పెరిగింది, మంచాలు పెరిగాయి, పేషెంట్లు పెరిగాయి, మాకు జీతాలు కరెక్ట్గా ఇవ్వలేదు. మాకు పని ఒత్తులు కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా పని ఒత్తులు ఇంక చేస్తుండగా ఇంకా బాగునేది చెయ్యనేదని అడుగుతున్నారు మమ్మల్ని. ఇక్కడ 20 సంవత్సరాల కానీ చేస్తాను. మమ్మల్ని ఎవరు గుర్తింపు చేసి అమ్మ మీకు జీతాలు అందాయా, మీరు తిన్నారా, లేకపోతే ఏడు కష్టాలా అని ఒకరికి వచ్చి అడగలేదు. ఈ రోజు మా పనిచేసే వర్కర్లకి ఇద్దరికి బాగలేదు. బాగలేకపోయినా అది ఏమి బాగలేదని ఎవరైనా ఇప్పుడు వచ్చి పట్టింపు చేసి ఏమమ్మా ఆవిడకి బాగలేదట, ఏడు బాగలేదని ఈ రోజు కూడా మమ్మల్ని అడగలేదు. ఒక మగ అతనికి బాగలేదు, ఒక ఆడ అతనికి బాగలేదు మా దాంట్లోని వర్కర్లోని. కానీ మమ్మల్ని అలా ఖాతరు చేయలేదు. కానీ మమ్మల్ని మట్టుగా పని చేయలేదు, వచ్చేయలేదు, విచ్చేయలేదు, ఓట్లు బాగలేదు, ఈ టైంకి రండి, మీరు సెలవెడితే మాకు నెట్రప్ ఇవ్వండి, మేము జీతాలు మట్టు మాకు సంబంధం లేదు, కాంట్రాక్ట్ నెల్లు అడగండి అని మమ్మల్ని ఆ మాట చెప్తారు. కానీ జీతాలు ఎందుకు ఇవ్వలేదని అతన్ని అడగలేదు. వచ్చినోడిని కూడా ఏమమ్మా ఏనైనా ఇటు కరెక్ట్ జీతాలు ఇవ్వలేదు, మమ్మల్ని పని చేస్తే ఈ రోజుకి జీతాలు ఇవ్వలేదని మమ్మల్ని అడుగుతాను అన్న మాట కూడా ఒక సూపరింట్ కానీ ఆరమ్మ గారు కానీ ఎవరు కూడా వాళ్ళు మమ్మల్ని ఎట్టి అడిగే పరిస్థితి లేదండి. మేము ఈ సెలవు తీసుకుంటాం. చెప్పండి, మీ ప్రధాన సమస్యలు ఏంటి? అసలు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏంటి సిబ్బంది ఇక్కడ? నేను గోషా నుంచి మాట్లాడుతున్నాను, లక్ష్మి. మాకు జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు, జీతాలు ఇవ్వలేదు, పిఎఫ్లు కూడా సరిగ్గా కట్ చేయటం లేదు. పిఎఫ్లు కట్ చేసినా 400, 500 కట్ చేస్తున్నాడు. ఏమండి పిఎఫ్లు ఇలా కట్ చేస్తున్నారని అడిగితే నాకు బిల్లులు రాలేదమ్మా, బిల్లులు పాస్ అవ్వలేదు, నేను ఇవ్వనందుకే అనేసి అంటున్నాడు. కానీ జీతాల గురించి అడిగినా సరే నేను ఇస్తాను, నాకు బిల్లులు పాస్ అవుతే నేను జీతాలు ఇస్తాను అనేసి అంటాడు. పని విషయంలో మటుకు అడిగితే మటుకు పని మటుకు తగ్గించకుండా మా టైం మీద రండి, పనులు చేయండి, పనులు చేస్తే కానీ అవ్వదు, జీతాల గురించి అడుగుతుంటారు, పనులు మటుకు చేయటం లేదనేసి కాంట్రాక్ట్ అడుగుతున్నాడు. అంటే వాళ్ళు పనులు చెప్పిన పని అన్నీ చేసేయాలి, కానీ మా జీతాల గురించి పట్టించుకోరు. సూపరింటెండెంట్ గారు కానీ ఆర్ఎంఓ గారు కానీ మా జీతాల గురించి పట్టించుకోవటం లేదు. పిఎఫ్లు కాంట్రాక్ట్ అయిపోవచ్చింది కానీ పిఎఫ్లు కూడా మా ఇవ్వలేదు, పిఎఫ్లు తేల్చలేదు. ఇవన్నీ అన్ని పని విషయాల్లో వాటిలో అడుగుతున్నారు, పిఎఫ్లు అవి తేల్చడం లేదు, చేయటం లేదు. అవి ఏవో తేల్చేటట్టు చూడండి సూపరింటెండెంట్ గారు ఆర్ఎంఓ గారు, మాకు జీతాలు పడేటట్టు, నెలలకి జీతాలు పడేటట్టు మా పిఎఫ్లు అవి తేల్చి చెప్పండి. చెప్పండి అమ్మా, ప్రధాన మీ సమస్యలు ఏంటి? ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అధికారులకు కానీ ఏ విధంగా మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఏంటి? ఇక్కడ సిబ్బంది మీద మేమైనా సరే కష్టపడమే తప్ప కానీ మా అధికారులకు కూడా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సూపర్వైజర్కి కూడా మేము అడుగుతుంటాం, సూపర్వైజర్ పని ఒత్తిడే చూపిస్తారు కానీ ఎంతసేపు మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి, సెలవులు కూడా మాకు లేవట. మాకు వాళ్ళల్లో బాగోపోయినా కూడా సెలవు చీట్లు రాసేసి మేము పెద్దవాళ్ళకి అందించాలట. ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, తెచ్చపోలు తెచ్చుకోలేని ఉన్నారు. అందరికీ కూడా ఎఫ్ఆర్ఎస్లు కావాలంటే అలాగవుతుంది. మాకు ఎఫ్ఆర్ఎస్లు రద్దు చెప్పి మేము ఎప్పటి నుంచి అంటున్నాం, ఎఫ్ఆర్ఎస్లు మాకు వద్దు బాబు అని చెప్తున్నాం. కానీ ఎఫ్ఆర్ఎస్లు చేస్తామంటున్నారు. కానీ పని ఒత్తిడి మాత్రం మాకు చాలా రావద్దు. సూపర్వైజర్లు మాత్రం చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఏమని అడిగితే జీతాల విషయం మాకు అడగండమ్మా, మేము చెప్పిన పని మాత్రం మీరు చెయ్యాలా, అది మాకు సంబంధం లేదు. ఆ కాంట్రాక్ట్ ఎవరో మాకు తప్పించండి, మేము అడుగుతాం అతన్ని, మేము అడుగుతామని చెప్తున్నాం కదా. మా సమస్యలు మేము చెప్పుకుంటాం, మా కష్టం ఏదో చెప్పుకుంటాం. నేటికి 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం, 10 సంవత్సరాలు బట్టి చేస్తాం, 15 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. నిన్న వచ్చిన వర్కర్లు ఏం కాదు, కానీ పని విషయం మాత్రం ఒత్తిడి చేస్తున్నాం. కానీ మా విషయం మాత్రం ఎవరు పట్టించుకో, అధికారులు కానీ సూపర్వైజర్లు కానీ ఎవరు కూడా మా విషయంలో మాత్రం పట్టించుకోవట్లేదు. దయచేసి
పెద్దలందరూ కూడా మా కష్టాలు గ్రహించి మా అమ్మకి జీతాలు పెంచి మా జీతాలు కరెక్ట్గా మా జీవాలు పాస్ చేసినట్టు మా జీతాలు కరెక్ట్గా మా నెలలకి ఇస్తే మాకు ఎందుకు రోడ్డు పడతాం, మాకు ఎందుకు రోడ్డుకి వస్తాం మీరు చెప్పండి. మా కడుపు మంటలు మాత్రం మీరు తీర్చట్లేదు. మరి మాత్రం చెప్తూ చేయిస్తున్నారు, సిస్టర్లకు చెప్పిస్తున్నారు. పని అక్కడ చేయలేదు ఇక్కడ చేయలేదు చెప్తుంటే సూపర్వైజర్ ఏమో అక్కడికి వెళ్ళలేదట, నువ్వెందుకు పని చేయలేదని అడుగుతున్నారు. ఏమో ఇక్కడికి వెళ్ళలేదట, నువ్వు ఎందుకు పని చేయలేదు. కానీ పని మేము చేస్తున్నాం. కనీసం టీ అయినా తాగుతామంటే టీ తాగడానికి వీల్లేదు, కనీసం బాబు టిఫిన్ చేయడానికి వీల్లేదు. మీరు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, మీరు నలుగురు తిరిగి మాట్లాడకూడదు, ఇద్దరు కూడా మాట్లాడకూడదు. ఇది మాకు ఒత్తిడి చేస్తున్నారు గోసాసంలో ఆశ. ఓకే, చూసాం కదా, తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా గ్వాస ఆసుపత్రుల్లో కూడా ఈ విధంగా శైలి కొనసాగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తీవ్రంగా ఆవేదన చెందుతున్న పరిస్థితి. గత దశాబ్దాల కాలంగా అయితే మాత్రం మేమైతే వర్క్ చేస్తున్నాం, మాకు రావాల్సినటువంటి ఎటువంటి అలవెన్స్లతో పాటు ప్రభుత్వం నుంచి కూడా ఏమి రాకపోగా ఇక్కడ ఏదైతే వీళ్ళకి అండగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు కూడా పట్టించుకోవట్లేదని, దాంతోపాటు ప్రధానంగా చూసుకుంటే కాంట్రాక్టర్లు ఎవరైతే మా కాంట్రాక్ట్ ఎవరైనా కూడా మాకు ఇంతవరకు కూడా తెలియదు. మాకు ఉన్నటువంటి పిఎఫ్లు కానీ మాకు రావాల్సిన ఎలవెన్స్లు కానీ ఏవి కూడా రాకుండా ఇన్ టైంకి జీతాలు వేయకుండా అయితే మమ్మల్ని వేధిస్తున్నారంటూ కూడా మరొక ఆవేదన చెందుతున్న పరిస్థితులు కూడా మాకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, స్టార్ టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.